హే నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వాలాట్ విహారి. అండ్ కొత్త సంవత్సరం కొత్త వీడియోస్ వస్తాయి. అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? లైక్‌తో, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేయండి. కొత్త సంవత్సరం కొత్త వీడియోస్. ఓకేనా? రండి. పిల్లలు లేండ్రా రేయ్. హ్యాపీ సంక్రాంతి లేండ్రా. భోగి మంటలు లేద్దాము. హే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నా కోరిక. ఈ ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం అనగా, నేను అర్లీ మార్నింగ్ 4:30కి 5కి లేచి మా పిల్లల చేత ఈ విధంగా భోగి మంటలు వేసి వాళ్ళకు పండగ గురించి, అంటే అర్లీ మార్నింగ్ లేయాలి, 4:30కి లేయాలి, ఏం చేయాలి, ఆ పండుగ రోజున ఎలా భోగి మంటలు వేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా వేసుకోవాలి అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు నేటి తరానికి కాకుండా వచ్చే తరానికి కూడా వాళ్ళు నిలబెట్టుకునేలా ఆ సాంప్రదాయాలని పిల్లలకు మనము చిన్నప్పుడే వాళ్ళకు నేర్పించాలనేది నా యొక్క మనవి. ఎందుకంటే వాళ్ళు భావి భారత పౌరులు కాబట్టి ఫ్యూచర్లో మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించబడే మార్గాలు వాళ్ళే. కాబట్టి పండగ పూట అందరూ కూడా హ్యాపీగా అర్లీ మార్నింగ్ లేచి ఇలా చలిమంటలు భోగి మంటలు వేసుకొని, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. మీరంతా మీ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అండ్ మీ అందరూ కూడా బాగుండాలని సంతోషంగా మీలో ఒకరిని నేను వాలాటి విహారి. నా ఛానల్ని వీలైతే నా వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి, ఓకేనా? అండ్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. నెక్స్ట్ రేపు కనుమ, మకర. ఈ 3 రోజులు సంతోషంగా ఉండాలి. హ్యాపీ సంక్రాంతి అందరికీ, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దున్న అర్లీ మార్నింగ్ లేచి నేను 7:30కి అలా బయటికి వచ్చి మా యొక్క వీధులు చూస్తే చక్కగా ముగ్గులేసి రకరకాల రంగవల్లులతో చాలా బాగా ముగ్గులతో సుందరంగా ఉన్నాయి ఆ వీధులు. అలాగే రోడ్లపైకి వస్తే శీతాకాలం కదా, చల్లటి పొగమంచు, అలాగే చాలా అద్భుతంగా అర్లీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అందుకే నేను బయటకు వచ్చి ఈ యొక్క బ్యూటిఫుల్ సిటీని అండ్ బ్యూటిఫుల్ నేచర్ను మీకు చూపించాలని నా తపన. అందుకే నేను రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరంతా కూడా ఈ యొక్క పండగ రోజున ఇలాంటి మంచి మంచి పల్లెలకు వెళ్ళండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి పల్లెల్లో ఆ ప్రకృతిని ఆ పండుగ రోజున అర్లీ మార్నింగ్ ఆస్వాదించండి.
ఓకేలేమ్మా మంచి బొట్టు మర్చిపోయిన బొట్టు. ఓకే రైట్. ఇంకా ఇంట్లో దోశలు, భోగి పండు దోశలు, భోగి పండక్కు దోశలు వేసుకొని తింటుంటే తీసుకుందా ప్లేట్లోకి. సరేనా? చాలా అంటే ఇంకా ఏమంటారా? చాలు. పట్టుకోమ్మా, అవతల పెట్టుకో. టేబుల్ దాంట్లో ఇక్కడ టేబుల్ మీద పెట్టు. వేడి వేడి దోశలు క్యాన్లో అయిపోతే ఇంకా లేవా? ఉన్నాయి కదా. దక్ష ఇదమ్మా బ్లాక్ రావాలి. బ్లాక్ చుక్ వచ్చిందా? దోశలు అండ్ మార్నింగ్ పూట కొత్త సంవత్సరంలో కొత్త పండుగ భోగి. అందరికీ హ్యాపీ భోగి. అండ్ తినండి. సూపర్ దోశ ఎదికరా మన చెప్పి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండండి అండ్ దోశలు తినండి. ఓకే స్టాప్. అందమైనటువంటి రంగవల్లులతో ఆ వీధులన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ముగ్గులన్నీ నేను కడప సిటీలో నుంచి చూపించడం లేదండి. ఒక పల్లెకి వెళ్ళాను. ఆ పల్లెలో నేను మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక పల్లెకి వెళ్ళాను. ఆ పల్లెలో ఈ పండుగ చేసుకోవడం జరిగింది. ఎంత బాగా గ్రాండ్గా చేశారంటే అంత బాగా గ్రాండ్గా చేశారు. ముగ్గుల పోటీలు, తాడులాగే పోటీలు, అలాగే కబడ్డీ పోటీలు, ఇలా చెక్క భజన పోటీలు, చాలా డ్యాన్స్, చాలా చాలా సుందరంగా అద్భుతంగా చేశారు ఆ పల్లెలో. అండ్ ప్రతి పల్లె కూడా ఈ విధంగా సంతోషంగా ఆనందంగా కలకలలాడుతూ ఉన్న 4 రోజులు కూడా ఆ రోజు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఇలాంటి మంచి పండుగలు చేసుకొని ఆనందంగా గడపాలనేది నా కోరిక. ఎక్కడో సిటీలో ఉంటారు, పల్లెలను మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ పల్లెలకు వచ్చి అలాగే పల్లెల యొక్క అద్భుతమైనటువంటి ఆ లొకేషన్స్ని, సంస్కృతి సాంప్రదాయాలని, మన అనుబంధాలని, ముఖ్యంగా బంధాలు అనుబంధాలని ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ సంతోషంగా కలిసికట్టుగా చేసుకునే పండగ నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు కూడా చూడండి. ఆ ఊర్లో జరిగిన సంఘటనలన్నీ మీకు కళ్ళ ముందు చూపిస్తున్నాను. నాకు సంతోషంగా ఉంది. మీరందరూ చూసి వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఈ పండగ రోజు మీరు కూడా హ్యాపీగా ఉండండి. పొద్దున వచ్చినావా? బాగున్నా. తీసుకొని గాలి పెట్టాలి. పాప బాగా బాగున్నాడు. చాలా సంవత్సరాలు కదా. ఈ ఊరోళ్ళు అంతా కలిసి బాగా కలుసుకొని బాగా చేస్తున్నారు. బాగుంటారు ఇలా మన ఊళ్ళో. బాగుంటుంది. ముందు లేదు, ఇప్పుడు బాగుంది. అప్పుడు లేదు నువ్వు లేదు, ఇప్పుడు బాగుంటుంది. గత 4-5 ఏళ్ళ నుంచి బాగున్నారు అందరూ. అంటే ముగ్గురు కానీ పాటలు రోజు లేదు, అది లేకపోతే పాటలు ఉన్నాయి, పని చేయలేదు. నైట్ ఉంటుంది. గొలుసులు కాళ్ళకు పట్టీలు అయిపోయి చుట్టూరు
సరియా ఆ కాళ్ళకి ఇదేవు జడ పూలు వేయి పూలు అంతలా ఉంటుందా మా కూతురు కూతురు మాదిరి చూశారు కదా మన పల్లెల్లో మన వాళ్ళు మనతో ఎంత ఆప్యాయంగా, ఎంత కులాసాగా, ఎంత హ్యాపీగా, ఒక చమక్కలతో చాలా అద్భుతమైనటువంటి మాటలు అవన్నీ పల్లెల్లో మనము టౌన్లో ఉన్నప్పుడు మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆ పల్లెల్లోకి వెళ్ళి ఇంకా ఏమేమి గేమ్స్ ఆడారో అవన్నీ ఒకసారి చూడండి, చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. లైన్ దొక్కిపోతే మీరు ఏం చేస్తారంట పాయింట్ భవాని 4-3.
ఆ విధంగా ఈ సంక్రాంతి పండుగ అనేది ఆ పల్లెలో చాలా హ్యాపీగా జరిగింది. సో ప్రతి సంవత్సరము ఒక్కసారి ఇలా పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆ అనుబంధాలు ఆత్మీయతల్ని పండుగ ద్వారా అందరికీ షేర్ చేద్దాం. థ్యాంక్ యూ.